ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నెల 19వ తేదీన గోదావరికంలో సామూహిక పోచమ్మ బోనాల ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆదిజాంబవ అరుంధతి సేవా సమితి నాయకులు తెలిపారు. గురువారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవా సమితి నాయకులు కోటగిరి పాపయ్య, దాసరి ఎల్లయ్య మాట్లాడుతూ నగరంలో 30,000 పైచిలకు ఉన్న మాదిగ సమాజాన్ని ఐక్యం చేసేలా తమ ఇలవేల్పు పోచమ్మ బోనాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ కాలనీల నుండి బోనాలతో తరలివచ్చే అరుంధతి ఆడబిడ్డలకు మెయిన్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికి పసుపు, కుంకుమ, గాజులను అందించనున్నట్లు తెలిపారు. ఆదిజాంబవ అరుంధతి వారసులు ఈ ఉత్సవాన్ని ఐకమత్యంతో విజయవంతం చేయాలని కోరారు. రోజు ఏదైతే మార్చి 19న ఉగాది పండగ రాబోతుంది. ఆ ఉగాది పండగ ఆది అంటే ఉగాది. ఈ యొక్క ఉగాది పండగ మేము తరతరాల నుంచి కూడా మాదిగలంతా కలిసి ఉగాది పండగ నాడే మేము ఈ యొక్క బోనాల పండగ చేస్తాము. ముక్కోటి దేవతలకు ముందు పోషవ తల్లి అని చెప్పి అంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఒక నెల రోజుల నుంచి చేసుకుంటే లాస్ట్ ఉగాది పండగ నాడు ఎల్లవ తల్లికి గుడాలు, కళ్ళు ఏదైతే బోనం చేసి ఆ తర్వాత ఈ పోషవ తల్లికి మేము ఉగాది నాడు బోనాలు చేసుకునేటువంటి మా ఒక విలవేల్పు ఈ పోషవ తల్లి. ఈ పోషవ తల్లి బోనాలు పండుగ మేము ఈ మాదిగలం అంతా చేసుకుంటాము. కానీ ఇక్కడికి ఈ యొక్క కాలనీలో వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే చేసుకునేది. ఇప్పుడు మేము మా కులమంతా అన్ని పార్టీలు ఉన్నటువంటి పెద్ద మనుషులు, లీడర్లము, యువత అందరం కలిసి కూడా మనం కూడా అన్ని కమ్యూనిటీలు గౌడ్సు ఎల్లమ్మ బోనాలు, ముదిరాజులు పెద్దమ్మ బోనాలు, రజకులు మడేలమ్మ బోనాలు సంవత్సరానికి 3 ఏళ్ళకు ఒకసారి బోనాల పండుగ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము జాంబవంతుని వారసులుగా ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగను గ్రామాలలో చేసుకున్నట్టు ఈ యొక్క గోదావరి పట్టణం లోపల 30,000 పైచీలుకున్న మా మాదిగలం అంతా కలిసి బోనాల పండుగ మార్చి 19 నాడు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక శోభయాత్రలాగా ఈ బోనాల పండుగను జాతిని మమేకం చేసి జాగృతం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని చెప్పి మేము ఒక నిర్ణయానికి ఎల్లన్న కానీ రత్నము అందరం కూడా మా ఒక మాజీ ఎమ్మెల్యే లింగన్న గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మేయరు గెలిచిన ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళను కూడా మేము ఆ ఒక సవరస్త దగ్గర వారికి సన్మాన కార్యక్రమం పెడుతూ మా వచ్చినటువంటి మా అరుంధతి మహిళలకు అందరికి కలిసి కూడా వారికి ఈ గాజులు, 2 జాకెట్ బట్టలు, పసుపు, కుంకుమ ఇచ్చి ప్రతి బోనానికి కూడా మేము మా మహిళలను దండం పెట్టి మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చౌరస్తాలో ఉన్న పోషవ తల్లి గుడికి పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ఏ వాడలో ఉన్న మాదిగలందరూ కూడా వాడవాడలో ఉన్న మాదిగలందరూ కూడా మరి పోషవ తల్లి గుడికి తరలి రావాలి. ఎందుకంటే అన్ని ఏరియాలలో గుడులు ఉన్నాయి, ఏదో ఒక రోజు పోయి చేసుకుంటారు కనుక మనమందరం ఐక్యతగా ఉండి మన జాతి అరుంధతి ఆదిజాంబవ మన వారసులందరం కూడా మరి ఒకే రోజు మన ఉగాది పండుగ రోజు మన అందరం కూడా జరుపుకోవాలని చెప్పి మేము మీ అందరిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు కూడా ఇప్పుడు మన గౌడ సంఘం వాళ్ళు అయితే ఎల్లవ తల్లి, మన ముదిరాజులు అయితే పెద్దమ్మ తల్లి, వాళ్ళు ఎట్లయితే చేసుకుంటారో ఇంకా మిగతా కులాలు వాళ్ళ ఎలవెలుపులు ఎట్లా చేసుకుంటారో మనం కూడా పోషవ తల్లిని మనము ఉగాది రోజు మనందరం కూడా ఐక్యత ఉండి మరి ఆ రోజు మనం మొక్కులు చెల్లించుకొని మన ఐక్యతను కూడా మనం పబ్లిక్ తెలపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో మనం కూడా మెజార్టీ 30,000 దాకా ఉంటాం, కానీ మన ఐక్యత లేదు కనుక
ఇప్పటి నుంచి అంటే ఐక్యతగా ఉండి ఈ బోనాల తల్లి ఈ బోనాల జాతరను పోషవ తల్లికి ముక్కుల చెప్పి ఆ రోజు మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి ఏరియాలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా జాతి బిడ్డలందరూ కూడా రావాలని చెప్పి తెలియజేస్తాం. ఈ మీడియా సేవా సమితి నాయకులు కందుకూరి రాజరత్నం, మంద రవికుమార్, కనుకుంట్ల రమేష్, నక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.